వేదిక ప్రాంగణం ఎలా ఉందండి? కన్నుల వైకుంఠంగా లేదు? ఎంతమందికి ఈ వేదిక ప్రాంగణం చూడగానే రోమాలు నిక్కపరుచుకున్నాయి? ఎంతమందికి తనువు పులకరించింది, మనసు పరవశించింది? చేతులెత్తాలి. అందరికీ ఎంతో ఆనందం కలిగింది కదా. మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అనేటువంటి కళలను కంటే జయలక్ష్మి గారు మరియు ఆవిడ టీం ఈ వేదిక ప్రాంగణాన్ని పిరమిడ్ మయంగా మార్చేశారు. వారి టీంకి గట్టిగా గట్టిగా మన అభినందనలను తెలియచేద్దాం. ఇక్కడ దగ్గర దగ్గర 20,000 నుండి 25,000 పిరమిడ్లను వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో తయారు చేశారండి. వీరి టీం దగ్గర దగ్గర 60 రకాల డిజైన్స్తో ఈ వేదిక ప్రాంగణాన్ని మొత్తాన్ని అలంకరించారు. కాబట్టి వారికి గట్టిగా గట్టిగా ఇప్పుడు వీళ్ళందరి చేత మాట్లాడించలేను కాబట్టి వాళ్ళ పేరు తెలుసుకుందాం, సరేనా అండి? ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారో చెప్పండి. ప్రతి ఒక్కరు మీ పేరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారో చెప్పండి, సరేనా? నా పేరు కొండమ్మ మేడం. నేను వినాయక పిరమిడ్ మా జయలక్ష్మి మేడం తరపునే నేను 10 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేసి. నేను అందులో పిరమిడ్లోనూ పాలు పంచుకొని తయారు చేస్తాను. మా మేడం ఎక్కడికి వెళ్తే అక్కడికి చక్రాలకి అన్నిటికీ వెళ్ళి వేగాలకి అన్నీ కడుతుంటాం. గాజువక వినాయక పిరమిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ నమస్కారం, అలాగే మా గురుదేవులకి నమస్కారం, పత్రి సార్కి, అలాగే పత్రి మేడంకి, అలాగే మాకు జ్ఞానం నేర్పించిన జయలక్ష్మి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం మళ్ళీ తెలియజేసి, మాది గాజువాక, మాది వినాయక పిరమిడ్ నుంచి మేము వచ్చాము ఇక్కడికి. ఈ అలంకారం చేయడం మా మేడం గారు నేర్పించింది. ప్రతి ఒక్క పిరమిడ్ కూడా మా మేడం గారు మెసేజ్ ద్వారా వచ్చినవి. ఇవన్నీ కూడా ఈ అద్భుతంలో మేము పాల్గొని ఇవన్నీ కూడా చేయడంలో ఉన్నామంటే పూర్వం జన్మ సుకృతమే అనుకుంటున్నాము. అలాగే మా తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలంతో మేము ఇక్కడికి వచ్చి నిలబడగలిగాము కూడా. అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇంకేం మేము మాట్లాడలేము. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. మేము 2015లో జ్ఞానంలోకి వచ్చాం. మేడం గారు చెప్పినట్టు ఎక్కడికైనా జ్ఞానమత్స ఎక్కడికి వెళ్ళడం, ఇలా కట్టడం, ఏ ఒక్కటైనా మేడం గారు మాట జబదాటకంట చేయడమే మా పని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మాభివందనాలు. నాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జయలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మాభివందనాలు అండి. నా పేరు దేవి. మేము గాజువాక వినాయక పిరమిడ్ దగ్గర నుంచి వచ్చాము. ఇంత అద్భుతంగా ఇటువంటి పిరమిడ్లని తయారు చేసి ఇలా ధ్యాన మహాచక్రాలకి, యాగాలకి ఇలా చేసే భాగ్యాన్ని అందించడం నిజంగా మేము ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలము. ఒక పిరమిడ్ అనేది కడితేనే ఎన్నో జన్మల పుణ్యం అని చెప్తుంటారు. అలాంటిది ఇన్ని వేల లక్షల పిరమిడ్లని ఏమీ కాకుండా ఇంత అద్భుతంగా చేయిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా వేల కృతజ్ఞతలండి. నిజంగా ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మాకు గురువుగారి ద్వారా అందుకోవడం జరిగింది. గురువుగారు అంటే మా జయలక్ష్మి మేడం ద్వారాను. చాలా హ్యాపీ అండి. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం దీని ద్వారా. మేము ప్రతి క్షణము కూడా ఇంట్లో పనులు చూసుకుంటూ ఈ పిరమిడ్ వర్కులు చేసుకుంటూ ఇలా ఎక్కడైనా సరే కట్టాలన్నా చేయాలన్నా సరే ప్రతిదానికి కూడా చాలా అద్భుతంగా ముందుండి మేడం గారు ఎలా చెప్తే అలా చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని వెళ్తున్నామండి. నా పేరు దేవి. చెప్పానో లేదో నాకు గుర్తులేదు, అందుకు మళ్ళీ చెప్పాను. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నా పేరు శ్రావణ కుసుమ. ఈ ధ్యానంలోకి వచ్చి 2015లో వచ్చాను.
చాలా అద్భుతంగా ఉంది. ఈ వర్క్లో మమ్మల్ని పాల్గొనే చేసినందుకు మా గురువు గారైన జయలక్ష్మి మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు. ఇది చేస్తూ ఉంటే కూర్చుంటే మీకు ఎంత ఎనర్జీ ఉందో కానీ చేస్తూ ఉంటే మాకు ఇంకా డబల్ ఎనర్జీ ఉంది. ఈ వర్క్ చాలా ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది మాకు. ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా కొత్తగా మేడంకి ఏవైనా ఇంకా కొత్త మోడల్ ఇలా కళ్ళు మూస్తే చాలు మేడంకి కొత్త మోడల్ వస్తే అవి వెంటనే ఎలా వచ్చిందమ్మంటే అలా చేసి చాలా అద్భుతం. మా మేడం గారు మాకు దొరకడం మాకు ఎంతో అద్భుతం, ఎంత ఆనందంగా ఉంది, ఇంకా చెప్పలేం. థ్యాంక్ యూ పిఎంసి వెల్కమ్. నా పేరు శ్రావణ కుసుమ, జయలక్ష్మి మేడం సెంటర్ నుంచి వచ్చాను. వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాత అయినటువంటి మా గురువు అయినటువంటి జయలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ పిరమిడ్లు అనేవి ఎక్కడ ధ్యాన మహాచక్రం జరిగిన జయలక్ష్మి మేడం గారి ద్వారా మా టీం అంతా కూడా వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. నిరంతరం ఒకరోజు కాదు 365 రోజులు కూడా శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్స్ డిజైనింగ్ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని అంతా కూడా పిరమిడ్ రెడీ చేయడం కోసమే అందరూ ఆ సమయాన్ని వినియోగిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని ఆ ఖాళీ సమయం అంతా కూడా పిరమిడ్ డిజైన్లోనే ఎవరు వృత్తి, ఎవరు ఉద్యోగం, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ మిగతా సమయాన్ని ఇక్కడ ఈ పిరమిడ్ తయారు చేయడం కోసమే అందరూ కూడా వినియోగించుకుంటుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ అందరూ కూడా దీన్ని ఆదరణలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మనకి ధ్యాన ప్రచారం చేస్తున్న పిఎంసి వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణం నాయుడు. థ్యాంక్ యూ సార్. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరో దానికి అప్పుడే మనం అడుగు పెట్టేశాము. చాలా చక్కగా అద్భుతంగా గోదావరి నది ఒడ్డున అద్భుతమైన ఈ కార్యక్రమానికి గట్టిగా క్లాప్స్ అండి. మనము ఈరోజు ప్రథమ రోజుకు ఈ మొదటి రోజు కార్యక్రమంలో మనమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. అద్భుతంగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. అలాగే మన గురుదేవులు ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ అద్భుతమైన కార్యక్రమం, ఈ అద్భుతమైన వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉండమే మన మహద్భాగ్యము. ఈ ఆంధ్రప్రదేశ్కి ఆ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రము రావడమే ఒక మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని ఈ గోదావరి నది ఒడ్డున మనం అందరం కూడా నిర్మించుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శక్తి క్షేత్రంలో భాగస్వాములు అవ్వాలి. అయ్యి ఈ శక్తి క్షేత్రాన్ని విశ్వవ్యాప్తంగా దీని యొక్క శక్తి క్షేత్రాన్ని మనము తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ఇది. ఇంత అద్భుతమైన కార్యంలో మనమందరము భాగస్వాములమయ్యాము. అలాగే ఈ పిరమిడ్ల తయారీలో కూడా మేమందరం కూడా పత్రి సార్ అయితే ఏదో ఒక సెంటర్ పెట్టుకుని పక్కనే ఆ సెంటర్లోనే నిర్వహించుకుంటూ అక్కడే కూర్చోమని ఆయన చెప్పలేదు. పిరమిడ్లు అప్పచెప్పి సొసైటీకి నన్ను అంకితం చేసేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ మూమెంట్కి నన్ను అంకితం చేసి మొత్తం ఎక్కడ చక్రాలు, యజ్ఞాలు, యాగాలు జరిగిన అన్ని చోట్లకి వెళ్ళి కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పడంతోనే నేను గడప దాటి అన్ని చోట్లకి వచ్చి ఎందరో మాస్టర్ యొక్క మనోభావాలని, వారి యొక్క దాన్ని ఎంతో అద్భుతంగా అవగాహన చేసుకుంటూ అద్భుతంగా కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళుతూ అద్భుతంగా ప్రతి ఒక్కరితోనూ ఎంత అన్యోన్యంగా ఆ సాంగత్యం సాగించాలో అందరు మాస్టర్స్తో సాంగత్యం చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అందరినీ కూడా అద్భుతంగా అన్నలుగా, అక్కలుగా, అలాగే తల్లి తండ్రులుగా ఒక మన వసుదైక కుటుంబంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని లో కూడా నేను కూడా భాగస్వాములమైనందుకు హృదయపూర్వకంగా నేను అందరికీ ఆత్మ ప్రణామాలు నాకు నేను అభినందించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వశిష్ఠ గౌతమికి మాత్రం మనం అందరము కూడా పార్టిసిపేట్ చేసి అందులో దాన్ని ఇంకా దాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి చూడండి, అంగరంగ వైభోగంగా
ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ప్రాంగణాన్ని మాస్టర్స్. మరి వారికి ఇంకొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. మరి అలాగే ఈ వశిష్ఠ గౌతమి అనేది మరి పత్రిజీ గారి కలల పడ్డ. ఆయన ఎంతో ఇష్టంతో నాకు గోదావరి నది ఒడ్డున ఒక పిరమిడ్ కావాలి అని అడిగారు. చిన్నపిల్లలు చూడండి, నాకు ఆ బొమ్మ కావాలి అన్నట్లుగా అనమాట. అలాగే మరి దీన్ని తీర్చిదిద్దడానికి ఎంతోమంది ఇక్కడ మరి స్థల సేకరణ కోసం మరి ఎంతోమంది దానికోసం కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ఇష్టంతో చేశారు. అలాగే మరి ఇక్కడ ఈ నిర్మాణం రూపుదిద్దుకోవడానికి విశ్వకర్మనే దింపారు భూమి మీదకి. ఆయనే మన వెలగపూడి లక్ష్మణరావు గారు. మరి వారి ద్వారా ఇంత అద్భుతంగా రూపకల్పన జరిగింది. మరి ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తూ ఇష్టంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటున్నారు. మరి మన అందరిది ఈ పిరమిడ్. మరి ఆ పిరమిడ్ గురించి మనం ఇప్పుడు 2010లో దీనికి శంకుస్థాపన భూమి పూజతో స్టార్ట్ అయ్యింది. పత్రిజీ గారి కలల పంట అది. మరి అలాంటి పిరమిడ్కి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ